హాయ్ హలో అందరూ బాగున్నారా? నాకు మ్యారేజ్ అయ్యి 3 years అయింది. కానీ ఈ 3 yearsలో డేట్స్ సరిగ్గా రాలేదు. కానీ మేడం దగ్గరికి వచ్చి 2 months చెకప్ చేయించుకున్నాను. ఆ ట్యాబ్లెట్స్ అవి వాడాను. తర్వాత పీరియడ్ అలా వచ్చింది. అదే తర్వాత ప్రెగ్నెన్సీ నిలబడింది. తర్వాత పాప పుట్టింది నాకు. ఇప్పుడు మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీ 6 months. ఫస్ట్ టైం నువ్వు అప్పుడు పెళ్ళయి 2 ఏళ్ళు అయిందా? రాకుండా 1 year అయింది. పాపతో ముందు మామూలుగా పీరియడ్స్ అవి సరిగ్గా రావట్లేదు కదా. ఇక్కడికి వచ్చి చెకప్ చేయించుకుంటే నార్మల్ అయిపోద్దని చెప్పారు. ఇక్కడ వచ్చిన తర్వాత ఎన్ని మంత్స్కి నీకు? 2 monthsకి 2 monthsకి పీరియడ్స్ వచ్చిందా? వచ్చాయి. తర్వాత మామూలుగా పాప పుట్టింది. ఓకే సరే. సో నీ ఎక్స్పీరియన్స్ లో అంతకుముందు నీకు పీరియడ్స్ ముందు నుంచి ఇర్రెగ్యులరా? వస్తా ఉన్నాయి కానీ మధ్యలో ప్రాబ్లం అయింది. నార్మల్ గా వస్తా ఉన్నాయి ఫస్ట్ నుంచి. మ్యారేజ్ అయినప్పుడు కాడి నుంచి రెగ్యులర్ ఏం లేదు. ఓకే, నార్మల్ మామూలుగా అదే 1 month వస్తా ఉండేది. ఓకే ఓకే 2 months సరిగ్గా వచ్చేది లేదు. కాదు, అందుకే ఇక్కడికి వచ్చా. మామూలుగా అంత ముందు వేరే దగ్గర చూపించుకుంటున్నాను కానీ అక్కడ ఏమి తర్వాత వేరే వాళ్ళు చెప్పారు ఆండాల్ భాస్కర్ మేడం బాగా చూస్తారు అలా ఇలా అని. వాళ్ళే ఇక్కడికి వచ్చి తీసుకువచ్చారు. ఓకే ఓకే. ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు వచ్చే ముందు అంతకుముందు పీరియడ్స్ రెగ్యులర్ కదా, నాకు కష్టమా రాదా అట్లా ఫీలింగ్ ఉండేది మేడం అప్పుడు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎప్పుడు నీకు ఆ నమ్మకం కలిగింది? మామూలుగా అలాగేం లేదు. సో నువ్వు కానీ టెన్షన్ వచ్చేది, నాకు పీరియడ్స్ రావట్లేదే, ఏం చేయాలా అని టెన్షన్ వచ్చేది. ఇక్కడ చూపించుకోమన్నారు వేరే వాళ్ళు. ఇక్కడికి వచ్చిన తర్వాత 2 months చూపించుకున్నాను. తర్వాత మామూలుగా ఇక్కడ వచ్చిన తర్వాత కూడా టెన్షన్ ఉండిందా? ఉండింది. 1 month తర్వాత మామూలుగా టెన్షన్ మెల్లగా పోయిందా? టెన్షన్ ఉంటుంది. ప్రెగ్నెన్సీ వచ్చే నెల ఏమైనా దాని గురించి ఆలోచించకుండా అట్లా ఏమైనా ఉన్నావా? దాని గురించి మామూలుగా ఏం లేదు మేడం, నార్మల్ గానే ఉండేది. కానీ పాప అదే వచ్చింది, మామూలుగా గర్భం వచ్చింది. అప్పుడు టెన్షన్ స్టార్ట్ అయింది. ఫస్ట్ పీరియడ్ కదా, నాకు ఎలా టెన్షన్ స్టార్ట్ అయింది. అందరు ఇంట్లో వాళ్ళందరూ అదేం కాదు నార్మల్ గా అయిపోద్ది అని అంటా ఉండేరు. అందరూ బాగా అదేం కాదు సపోర్ట్ చేశారు. నాకు వాళ్ళని చూస్తే లోపల ఇంకా టెన్షన్ ఎక్కువైంది. మామూలుగా ఇక్కడ కూడా నర్సులు వాళ్ళు కూడా ఏం కాదు అన్నారు. లాస్ట్ లో కూడా టెన్షన్, బాబు పుడుతుంది, ఎవరు పుడతారు అని టెన్షన్ ఎక్కువైపోయింది. మీరు అందరూ సపోర్ట్ చేసిన తర్వాత నార్మల్ సరేలే అయిపోయింది. మామూలుగా పాప పుట్టేటప్పుడు కూడా నాకు పాప పుట్టిందని కూడా అర్థం కాలేదు అసలు. మామూలుగా నార్మల్ గా అయిపోయింది. నార్మల్ గా డెలివరీ అయిపోయింది. తర్వాత పాపకి ఇప్పుడు 1 year బాగా ఆడుకుంటుంది. బాగుంది. ప్రెగ్నెన్సీ గురించి నీ యొక్క ఫీలింగ్ ఏంటి? నీ యొక్క ఎక్స్పీరియన్స్ వల్ల నీ యొక్క అవగాహన ఏంటి? ఫస్ట్ టైం బాగా టెన్షన్ ఇలా ఎలా ఉంటుందో ఏందో అనిపిస్తుంది అని. ఫస్ట్ టైం నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు. కాకపోతే మామూలుగా అసలు నాకు అదే వచ్చి మామూలుగా గర్భం వచ్చిందని కూడా అసలు తెలియదు. మామూలుగా డేట్ రాపితే మీ దగ్గరికి వచ్చాను. వచ్చిన తర్వాత స్కానింగ్ అయితే తీస్తే మామూలుగా చెప్పారు. అప్పుడు టెన్షన్ ఎలా ఉంటుందో నాకు, ఎలా ఎవరు సపోర్ట్ లేదు కదా. తర్వాత నార్మల్ సపోర్ట్ చేస్తా ఉన్నారు అందరూ. ఇదేం కాదు నువ్వు టెన్షన్ పడబాక, మామూలుగా డెలివరీ అయిపోద్ది అలా ఇలా అందరు సపోర్ట్ చేశారు నాకు. మా హస్బెండ్ కూడా చేశాడు సపోర్ట్. ఏం కాదు నీ పక్కనే ఉంటాను అలా ఇలా అని సపోర్ట్ చేశారు లాస్ట్ వరకు చిన్నంగా అలా. సో ఇప్పుడు నీకు నీ యొక్క ఎక్స్పీరియన్స్ లో పక్క నుంచి ఏం కాదు అయిపోతుంది అనేది ఎవరైనా సపోర్ట్ చేసినప్పుడు మనం చేసుకోగలుగుతాం, అంతేనా?
అలా మనకు కూడా కొంచెం కావాలి మేడం. కావాలి. ఓకే ఓకే. ఇప్పుడు తెలిసింది నాకు కూడా, అది కూడా ఓ మనకు కూడా కావాలా. ఓకే. ఫస్ట్ టైం తెలియదు పాప తరపున, కాకపోతే ఇప్పుడు మెల్లగా తెలుస్తుంది. ఓ మనకు కూడా ధైర్యం కావాలా. ఓకే. అలా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే మనకు ధైర్యం తక్కువ పక్కన వాళ్ళు ఉన్నా కూడా సపోర్ట్ ఉంటే మనం చేసుకోగలుగుతాం. లాస్ట్ టైం కూడా నాకు ఆ టెన్షన్ అనేది బాగుండింది. కాకపోతే నర్సులు వాళ్ళు మాత్రం నీకేం కాదమ్మా, నీకేం కాదు, నార్మల్ డెలివరీ అయిపోద్ది. నేను ఇంకా సిజేరియన్ అనుకున్నాను, కానీ వాళ్ళు మేడమ్స్ వాళ్ళు నీకేం కాదు, నువ్వు టెన్షన్ పడబాక, నార్మల్ డెలివరీ అయిపోద్ది నీకు అని చెప్పారు. చిన్న నార్మల్ డెలివరీ అయిపోయింది. అంతే కదా. లాస్ట్ టైం కూడా అసలు పెయిన్స్ అనేది నాకు కనిపించలేదు మేడం. అసలు ఎక్కువ తెలియలే అసలు, అది మాత్రం నిజం. పెయిన్స్ అనేది అసలు లాస్ట్ వరకు కూడా అసలు, అంటే వీళ్ళు పక్కన ఉన్నారు అనే ఒక ధైర్యం ఉండింది. అంతే కదా. లాస్ట్ టైం కూడా దేవుడా నాకు నార్మల్ గా అయిపోవాలని దేవుణ్ణి ఎన్నోసార్లు ప్రార్థించుకున్నావు. ఓకే 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 కదా. నీకు భయం ఉన్నా కూడా నాకు నార్మల్ అయిపోవాలి అనే ఒక డిజైర్ ని మళ్ళీ అనుకోగలిగా. అంతే కదా. లాస్ట్ టైం కూడా నాకు నార్మల్ అయిపోవాలా, నాకు సిజేరియన్ వద్దు. ఓకే ఓకే. నేను సిజేరియన్ భరించలేదు, నాకు నార్మల్ డెలివరీ కావాలా. నా బేబీకి కూడా అలా చెప్పుకుంటున్నాను కాబట్టి నార్మల్ డెలివరీ హ్యాపీగా ఈజీగా అయిపోయింది. అంతే కదా. బేబీ నువ్వేం టెన్షన్ పడబాక, నార్మల్ డెలివరీ అయిపోవాలి, నాకు ఎలాగైనా చేసుకున్నా తెలీదు, నాకు నార్మల్ డెలివరీ అవ్వాలా. నువ్వు అట్లా అన్నప్పుడు బేబీ మూమెంట్ ఇచ్చేదా? ఇచ్చేది మేడం. మామూలుగా ఏదైనా మాట్లాడుకున్నప్పుడు బేబీతో నాకు ఇలా మూమెంట్స్ ఇచ్చేది, అంటే తిరుగుతున్నట్టు అలాగా. అప్పుడు నీకు ఒక ధైర్యం వచ్చేది. మంచిది, చాలా బాగా చేసుకున్నావు. కానీ అందరూ సపోర్ట్ చేశారు, అది మాత్రం లాస్ట్ వరకు. థ్యాంక్స్ మేడం, చాలా థ్యాంక్స్. మీకు థ్యాంక్స్. ఓకే ఓకే, చాలా సంతోషం. అంతే కదా. సరే మేడం.